గైస్, నేను మీ అడ్విశేష్. నేను ఇక్కడ పెటా ఇండియా క్యాంపెయిన్ కోసం మీతో మాట్లాడుతున్నాను. ఐఎమ్ వెజిటేరియన్. యానిమల్స్ అన్న తర్వాత వాటికి మనలాగానే ఫీలింగ్స్ ఉంటాయి, మనలాగానే ఎమోషన్స్ ఉంటాయి, అండ్ మనలాగానే వాటికి కూడా బతికే హక్కు ఉంది. సో మనం వాటికి తినకపోవడం బెటర్. ప్రతి సంవత్సరం 92 బిలియన్ యానిమల్స్ని మీట్ కోసం చంపుతారు. మిలియన్ కాదు, బిలియన్ కాదు, ట్రిలియన్స్లో చేపల్ని చంపుతారు. సో మనలానే వాటికి ఫీలింగ్స్ ఉంటాయి, మనలానే వాటికి ఎమోషన్స్ ఉంటాయి. కానీ మనం చికెన్ తినాలనుకున్నప్పుడు ఆ బతుకున్నప్పుడే పీక్ కోసేస్తారు. పందులకి అయితే హార్ట్లో ఇలా గుచ్చి పెట్టేస్తారు. చేపలు బతుకుండగానే వాటికి ఇలా కట్ చేస్తారు. అలాంటి పెయిన్, అలాంటి కష్టం అవి ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. మనం వాటికి అలాంటి పెయిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో బెటర్ టు బి వెజిటేరియన్. ప్రతి సంవత్సరం వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు కాదు, 9,200 కోట్ల జంతువుల్ని ప్రతి సంవత్సరం చంపుతారు జస్ట్ మనం తినటం కోసం. మరెన్నో కోట్ల చేపల్ని కూడా చంపుతారు. సో అసలు ఆ నంబర్స్ గురించి ఆలోచిస్తుంటేనే అదోలా అనిపిస్తుంది అన్నమాట. గైస్, నేను యూఎస్లో పెరిగా. మా ఫ్రెండ్స్ అందరు మీట్ తినేవాళ్ళు. ఆ కళ్ళ ముందు బీఫ్ కాదు, ఫిష్ కాదు, చికెన్ కాదు, అన్నీ తినేవాళ్ళు. ఎప్పుడు అనిపించేది వాటికి ఫీలింగ్స్ ఉండవా, వాటికి ఆలోచన ఉండవు, వాటికి ప్రేమ ఉండదా. మెల్లమెల్లగా వాటి కళ్ళలోకి చూసిన తర్వాత నాకు అర్థమైంది, మనలానే వాటికి ఫీలింగ్స్ ఉంటాయి. దయచేసి ఎంతవరకు కుదిరితే అంత ఒక వెజిటేరియన్ డైట్ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తూ బ్రదర్ అంటే